హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం గ్రూప్ 1 క్లాసెస్లో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. తెలంగాణ హిస్టరీలో మనకి 50 మార్కుల పేపర్ ఉంది. ఆ 50 మార్కుల పేపర్లో కంపల్సరీగా కాకతీయుల పైన 10 మార్కుల క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాకతీయుల పైన క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు చేయవచ్చా అంటే తయారు కాదు. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ శాతవాహనులు, కాకతీయులు, కుతుబుషాయిలు, అసబ్జాయిలు అనే ప్రధానమైన 4 చాప్టర్లు ఉంటాయి. ఏ చాప్టర్లో లేని విధంగా మనకు ఒక ప్రత్యేకంగా చదివేటటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే కాకతీయుల కాలం నాటి వ్యవసాయ విధానం లేదా కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువు వ్యవస్థ. ఎందుకంటే కాకతీయులు మొదలుపెట్టిన గొలుసు కట్టు చెరువు వ్యవస్థ తర్వాత కాలం కుతుబుషాయిల కాలంలో కొనసాగింది, తర్వాత కాలం అసబ్జాయిల కాలంలో కూడా కొనసాగింది, ఇవాళకి కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అదే కాకతీయులు మొదలుపెట్టినటువంటి గొలుసు కట్టు చెరువు వ్యవస్థని కొనసాగింపుగా మిషన్ కాకతీయ పేరుతో ఒక ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ సీమాంధ్ర పరిపాలన కాలంలో అంటే చెరువుల వ్యవస్థ నిర్జీవంగా సీమాంధ్ర పరిపాలన కాలంలో నిర్జీవంగా మారినటువంటి చెరువుల వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నము జరిగింది, జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ మనం ఇక్కడ కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువు వ్యవస్థ లేదా వ్యవసాయ విధానం గురించి చర్చించండి అనేది 10 మార్కుల క్వశ్చన్గా వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మేజర్ చాప్టర్లలో మినిమం ఒక్కొక్క చాప్టర్ పైన 7-8 క్వశ్చన్ మనం ప్లాన్ చేసుకుంటాం. టోటల్గా తెలంగాణ హిస్టరీలో 50 క్వశ్చన్లు మనం ప్లాన్ చేసుకుంటే దానిలో మనం రాసేది 5 క్వశ్చన్లు, అడిగేది 10 క్వశ్చన్లు అయితే మనం రాసేది 5 క్వశ్చన్లు. కాబట్టి ముందస్తుగానే మనం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే తెలంగాణ హిస్టరీలో తెలంగాణ మూమెంట్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ తెలంగాణ చెరువుల వ్యవస్థ కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువు వ్యవస్థ గురించి చదవమంటే మరి ఎలా చదవాలి, ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, మరి దీంట్లో తీసుకోవాల్సిన సినాప్సిస్ ఏమిటి, వేటి ఆధారంగా మనము మినిమం ఒక పేజీన్నర ఎస్సే రాయగలుగుతాము అన్న కాన్సెప్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రశ్న ఇచ్చాను. ఇక్కడ కాకతీయుల కాలం నాటి నీటిపారుదల వ్యవస్థను వివరించండి లేదా కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువు వ్యవస్థను చర్చించండి అనేది మనకి ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిషన్ కాకతీయని ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి ఈసారి కంపల్సరీగా 100% ఎక్స్పర్ట్ చేసేటటువంటి ప్రశ్న ఈ గొలుసు కట్టు చెరువు వ్యవస్థగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, మీకు ఒక చెరువులు అనే ఫోటోను కూడా చూపిస్తాను. మీకు చెరువు అనేది ఎలా ఉన్నది. ఇక్కడ చెరువు అనేది అలుగు బారుతుంది. చెరువు అనేది నిండిపోయిన తర్వాత అలుగు బారుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చెరువు, ఇక్కడికి ఒక చెరువు చూపించాము. ఇక్కడ చెరువు కట్ట మీదకి వెళ్ళి రోడ్డు కూడా మనం వేసుకొని దాన్ని ఒక రహదారి కూడా వాడుకున్నాం. చెరువు కింద భూములు ఉన్నాయి. ఈ భూములు ఎలా బారుతాయి అంటే చెరువుకు తూము ద్వారా నీళ్ళు వదిలిపెడతారు లేదా కాళ్ళ ద్వారా నీళ్ళు వదిలిపెట్టి ఇక్కడ పంట పండించుకుంటారు. కాబట్టి గొలుసు కట్టు చెరువు వ్యవస్థ. మరి గొలుసు అంటే ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్లో చూడాలి అన్న పదజాలం ఇది. ఇక్కడ చూడండి ఏ విధంగా చూడాలో కాన్సెప్ట్ చూస్తాం. ఇక్కడ చూడండి, కాకతీయుల కాలంలో ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి 2 చెరువులను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చెరువు ఏంటంటే రామప్ప చెరువు. ఇది తీగల వంతెన ఉన్నటువంటి లక్నవరం చెరువు. ఇలా తీగల వంతెన ఏర్పాటు చేశారు. కాబట్టి కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి లక్నవరం చెరువు, అది రామప్ప చెరువు. ఈ 2 చెరువులని మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ చెరువు అలుగు బారుతుంది, చెరువు కట్ట కనబడుతుంది. తూము అనేది కనబడతలేదు కానీ చెరువు కట్ట కనబడుతుంది, చెరువు కనబడుతుంది. చెరువు యొక్క ఆనవాళ్ళని సంబంధించిన చిత్రాలను మనం ఒక అవగాహన చేసుకుంటున్నాం. మరి చెరువుల్లో మనం ఏం రాయాలి, చెరువు అనే పదజాల నేపథ్యంలో చూడండి, ఇక్కడ ఉపోద్ఘాతం అంటే మన రాయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ పార్ట్లో చూస్తాం. తర్వాత చెరువుల యొక్క పదజాలం, చెరువు నేపథ్యంలో ఒక పదజాలాన్ని కూడా చూడాలి. ఏమేమి పదజాలం ఉంది, తూము ఉంటుంది, అలుగు ఉంటుంది,
చెరువులో కాలువలు ఉంటాయి, పిల్ల కాలువలు ఉంటాయి. ఒక చెరువు నుంచి మరో చెరువులో నీళ్లు పోతాయి. దానికి గొలుసుకట్టు చెరువు వ్యవస్థ అనే పదజాలంతో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేపథ్యాలను మనం చూసుకోవచ్చు. కాబట్టి చెరువులు పదజాల అక్కడ అంటే ఉపయోగించినటువంటి టర్మినాలజీ ఈ యొక్క ఎస్ఏలో ఉపయోగపడతాయి. ఆ టర్మినాలజీని మనం చూస్తాం. రెండోది కాకతీయులు గొలుసుకట్టు చెరువు వ్యవస్థ అంటే మీనింగ్ ఏంటన్న కాన్సెప్ట్ చూసుకోవాలి. కాకతీయుల నీటిపారుదల వ్యవస్థ పన్నులు అంటే చెరువుల నీళ్లు ఉపయోగించుకున్నందుకు ఏ పన్ను చెల్లించారు? మోట బావి అంటే ఏంది? బావి మోట బావి, ఎందుకంటే ఆ రోజుల్లో ఏతం అంటాం. మోట బావిని మనం ఏతం అంటాం. ఏటికి ఏతం గట్టి వేపుట్లు పండిస్తే నేను గంజిలో మెతకరగనన్నా, నేను గంజిలో మెతకరగనన్నా అన్న ఒక సినిమా పాట కూడా ఉంది. అంటే ఏతం, మోట బావి, చెరువు, మొత్తంగా నీటిపారుదల వ్యవస్థ కనుక మొత్తం లింక్ చూస్తాం. చెరువులు నిర్మించిన వారు కాకతీయుల కాలంలో మినిమం ఒక 10 చెరువులని ప్రస్తావిస్తూ రాయాలి. ఇక్కడ అంటే ఏ పదజాలం, ఇక్కడ ఏమేమి రాసుకుంటాం? ఇక్కడ ఇంట్రడక్షన్ అనే పార్ట్ రాసుకుంటాం. ఇంట్రడక్షన్ అనే ఒక పార్ట్ చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత మనం చూసే కాన్సెప్ట్లో భాగంగా చెరువు యొక్క టర్మినాలజీ అనే కాన్సెప్ట్లో కూడా చర్చించే ఒక ప్రయత్నం చేయాలి. గొలుసుకట్టు చెరువు వ్యవస్థ అంటే ఏందో టర్మినాలజీ రాసుకునే ప్రయత్నం చేస్తాం. నీటిపారుదల వ్యవస్థ పన్నుల గురించి చూస్తాం. అదేవిధంగా చెరువులు నిర్మించిన వాళ్ళు అంటే కాకతీయ గణపతి దేవుడు ఏ చెరువు నిర్మించిండు, మోటి రుద్రదేవుడు ఏ చెరువు నిర్మించిండు, రేచల్ల రుద్రుడు ఏ చెరువు నిర్మించిండు, మైలాంబ ఏ చెరువు నిర్మించింది, జగదల ముమ్మడి ఏ చెరువు నిర్మించిండు, మోడిపోలరాజు ఏ చెరువు నిర్మించిండు, చెరువులు నిర్మించిన వారి ఒక లిస్టు కూడా ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గ్రూప్ 1లో చదివితే సరిపోదు, చదివిన దాన్ని రాయాలి, పదజాలం తెలియాలి. అంటే మన గ్రూప్ 2లో ఎవరు ఏ చెరువు నిర్మించాను ఒక మైండ్లో ఐడియాలజీ ఉంటే జతపరచవచ్చు. అంటే గ్రూప్ 2లో కూడా మన ఫిలిమ్స్లో ఎట్లా అడుగుతారు క్వశ్చను, 4 చెరువులు ఇచ్చేసి చెరువులు నిర్మించిన వాళ్ళు జతపరచండి అంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము సుంకాలు ఏమున్నాయి, చెరువు పైన చెరువు నీళ్లు వాడుకున్నందుకు వాడినటువంటి పన్నులు ఏమున్నాయి, ఆ చెరువుకు సంబంధించినటువంటి పదజాలం ఏంది, మొత్తంగా ఈ కాన్సెప్ట్లో మనం చర్చించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ రాసినా ముందుగా ఒక ప్లాన్ చేసుకోండి. దీన్ని మనం ప్లాన్ అంటున్నాం, దీన్ని సినాప్సిస్ అంటున్నాం. సినాప్సిస్ మైండ్లో తయారు చేసుకొని మనం అల్లుకునే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు సొంతంగా ప్రిపేర్ కావాలని ప్రయత్నం చేస్తే లాస్ట్కు లాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక విద్యార్థికి కోచింగ్ అనేది మస్ట్ అవసరం. ఎందుకంటే నేను దీనిపైన స్టడీ చేశాను. కాకతీయుల చెరువుల వ్యవస్థ పైన 3-4 పుస్తకాలు చదివాను. దానికి టర్మినాలజీ రాసుకున్నాను. ఇలా రాసుకొని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదే మీరు ఇంత టైం కేటాయించాలంటే 2-3 గంటలు టైం పడుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్టు కాదు, చాలా సబ్జెక్టులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా గైడెన్స్ అనేది కనుక మీకు ఉంటే, ఎందుకంటే మనకు పోయేది క్వశ్చన్కి 1 మార్కు పోతుంది. 75 క్వశ్చన్లు ఉన్నాయి, 75 మార్కులు పోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి బీ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు గైడెన్స్తో ప్రిపేర్ కాండి, సక్సెస్కు దారులు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు నీటుగా ఆ పదజాలాన్ని ఒక లీడ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. నాట్ ఓన్లీ కాకతీయులు, ప్రాచీన కాలంలో, మధ్యయుగ భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో అప్ టు 1948 కాదు, 1990 వరకు కూడా భారతదేశంలో మేజర్ ఇన్కమ్ సోర్సు వ్యవసాయమే. ఇవాళ కూడా ఎక్కువ మందికి ప్రధానమైన ఆధారమైన వ్యవస్థ వ్యవసాయమే. ఆ టర్మినాలజీ అంటే కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అంటే వ్యవసాయం వృత్తి అనే ప్రధానం ఉంది కాబట్టి వ్యవసాయ ఆధారితంగా పనులు చేసుకున్నాం. కాబట్టి ఈ వ్యవసాయ అభివృద్ధికి కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ వహించారని, వీరి కాలంలో తటాక నిర్మాణం అనేది సప్త సంతానములుగా ఒకటిగా భావించారు. ఇక్కడ సప్త సంతానం గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. సప్త సంతానం, కాకతీయుల కాలంలో సప్త సంతానం అంటే 7 అంశాలు కనబడతాయి. ఆ 7 అంశాలలో ప్రధానమైనది అంటే తటాక నిర్మాణం. మరి ఏంటి ఆ సప్త సంతానం అనే పదజాలాన్ని ముందుగా చూద్దాం. సప్త సంతానం అంటే ఏందో కూడా చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, దాని గురించి చూద్దాం. సప్త సంతానం, సప్త సంతానం ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు అది ఫిలిమ్స్లో భాగంగా డీటెయిల్గా వివరించాను. సప్త సంతానం, సప్త అంటే 7, సంతానంలో 7 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ అగ్రహార ప్రతిష్ఠ అంటాం. అగ్రహార ప్రతిష్ఠ, అగ్రహారం అంటే గ్రామము, జనంతో కూడిన నివాసాన్ని అగ్రహారము అంటాం. ఇక్కడ అగ్రహార ప్రతిష్ఠ.
ప్రతి ఊరు అంటే దీన్ని ఒక గ్రామము అన్న పదజాలం గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఊరు. ప్రతి గ్రామానికి మీరు తెలంగాణలో ఎక్కడ పోయినా ఒక చెరువు ఉంటుంది. గ్రామం ఉందంటే చివరి కాడ ఒక కుంటన్న ఉంటుంది, పెద్ద చెరువు లేకపోయినా చిన్న కుంటన్న ఉంటుంది. ఎందుకంటే మనకు నాగరికతలన్నీ నదీ లోయలోనే పుట్టినవి. ఇక్కడ జనావాసాలకు తాగడానికి కంపల్సరీగా నీళ్లు కావాలి. ఆ పోయే ప్రవాహానికి మధ్యలో ఒక కట్టల మాదిరిగా నీళ్ళ నిల్వ చేసుకుంటూ ఆ నీళ్లు కొంతకాలం ఉంటే మనం వాడుకునే పశువులకి మనుషులకి తాగడానికి వివిధ రకాల అవసరాల కోసం నీటిని వాడుకున్నాం. కాబట్టి చెరువు ఊరు ఉందంటే ఊరు కానుకొని చెరువు ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఊరిలో ఏముంటుందంటే టెంపుల్ ఉంటుంది, దేవాలయ ప్రతిష్ట. మీరు ఎక్కడన్నా చూడండి, తెలంగాణ అంతా ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలలో ఏముంటుందంటే గుడి ఉంటుంది. బడి లేని ఊర్లు ఎన్నైనా ఉండొచ్చు, కానీ గుడి లేకుండా ఊరు కనపడతా అంటే కనపడదు. ఎంత పనికిరాని ఊరైనా 10 ఇండ్లు ఉన్నా కూడా 10 ఇండ్ల పక్కన ఓ దేవుడు అనేవాడిని పెట్టుకుంటాడు. ఎందుకంటే మమ్మల్ని రక్షిస్తాడన్న ఒక భావజాలంతో గుడి అనేది ఉంటుంది. చూడండి, ఏ ఊరున్నా ప్రతి ఊర్లో తెలంగాణలో గ్రామం ఉంది, గ్రామం ఆనుకొని చెరువు ఉంది, గ్రామంలో టెంపుల్ ఉంది, దేవాలయ ప్రతిష్ట. అదేవిధంగా వన ప్రతిష్ట. 4వది ఏంటిది? వన ప్రతిష్ట. వన ప్రతిష్ట. ప్రతి ఊర్లో కూడా చెట్టు ఉంటుంది, కాలక్షేపం చేయడం కోసం కావచ్చు, ఆడ కూర్చోవడం కోసం కావచ్చు, నీడ కోసం కావచ్చు, ఆక్సిజన్ కోసం కావచ్చు. చెట్లు అడవులు పెంచితే వర్షాలు వస్తాయి కాబట్టి ఏదైనా కావచ్చు. ప్రతి ఊర్లో చెట్లు అనేవి కనబడతాయి. కాబట్టి 4 అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు రాయాలి. సప్త సంతానం అనే పదజాలంలో ఇది తటాక నిర్మాణం ప్రధానమైనదని చెప్పే ఒక ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనకు మాట్లాడడానికి ఆస్కారం ఉంది. వన ప్రతిష్ట, ఈ 4 అంశాలు. ఇక మిగిలినటువంటి 3 అంశాలని డిఫరెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇవన్నీ నడవాలంటే ఊరు కావాలన్నా, చెరువు నిర్మించాలన్నా, ఆలయం నిర్మించాలన్నా, చెట్లు పెట్టాలన్నా డబ్బు కావాలి. దాన్ని ఏమంటున్నామంటే ధన నిక్షేపము అంటున్నాం. ధన నిక్షేపము. ఇవన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాం, జీవనం ప్రశాంతంగా కొనసాగుతుంది. కొనసాగుతున్నప్పుడు ఏమైందంటే కౌలు కళాకారులు అనే వాళ్ళు అంటే ఏదో ఒకటి చేయాలనే ఫీలింగ్తోని పుస్తకాలు రచన చేస్తారు. ఆ పుస్తక రచన ఏమంటామంటే ప్రబంధ రచన అంటాం. ఏమంటామంటే ప్రబంధ రచన. ప్రబంధ రచన అంటాం. అదేవిధంగా 7వ అంశం ఏమిటంటే ప్రబంధ రచన తర్వాత ఫైనల్గా ఉన్నది పుత్రికలు. సప్త సంతానంలో చివరి అంశం పుత్రికలుగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది సప్త సంతానం. ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం? ఒక ఊరు అనే ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఊరు కానుకొని చెరువు ఉంది, ప్రతి ఊర్లో ఒక గుడి ఉంది. ఊరుంది, చెరువు ఉంది, గుడి ఉంది, ఊళ్ళో చెట్టు ఉంది. ఈ 4 అంశాలు. ఇవంతా వ్యవస్థ నడవాలంటే డబ్బులు కావాలి, ధన నిక్షేపం. ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఆ గుళ్ళో కాలక్షేపం కోసం కౌలు కళాకారులు అనే వాళ్ళు పుస్తకాలు రాసుకున్నారు. దాన్ని ఏమన్నామంటే ప్రబంధ రచన అన్నాం. ఫైనల్గా పుత్రికలు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఫిలిమ్స్లో చెప్పాను, పైగా మళ్ళొకసారి చూడండి. ఇప్పుడు దీన్నే మనం కేసీఆర్ పరిపాలనకి ఒక ఉదాహరణగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ పరిపాలనకు ఉదాహరణగా చూసే ఒక ప్రయత్నం చేస్తే చెప్తాను చూడండి. ఇక్కడ అగ్రహార ప్రతిష్ట. కేసీఆర్ అనే వ్యక్తి మనకున్న జిల్లాలన్నీ, జిల్లాలు 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. కేసీఆర్ అనే వ్యక్తి ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసిండు? 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు. కాబట్టి ఇవి అగ్రహారాలు అనుకోండి. లేదా కొత్త మండలాలు, రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసిండు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా తండాలకు తండాలంటే గ్రామ పంచాయతీలుగా మార్చిండు. ఇవి ఒక అగ్రహారం అనుకోండి, అంటే కొత్త జిల్లాల ఏర్పాటు. తటాకము మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయను ఏర్పాటు చేసి తటాక నిర్మాణంలో భాగంగా. దేవాలయ ప్రతిష్ట. కేసీఆర్కు మహాభక్తిపరుడు, ఏ గుడికి పోయినా 100 కోట్లు ఇస్తా అంటాడు. వాళ్ళ యాదగిరి గుట్టని 2వ తిరుపతిగా మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని టెంపుల్స్ కూడా మారుస్తామని చెప్పిండు. మన భద్రాచలం పోయిన 100 కోట్లు ఇస్తామన్నాడు, వేములవాడ రాజన్న పోయిన 100 కోట్లు ఇస్తామన్నాడు, కాళేశ్వరం పోయిన 100 కోట్లు ఇస్తామన్నాడు. యాడికి పోయిన 100 కోట్లు ఇచ్చేలేదు, సచ్చేయలేదు. ఒక యాదగిరి గుట్టను మాత్రం డెవలప్ అనేది చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇక్కడ దేవాలయ ప్రతిష్ట అంటే కేసీఆర్ ఆలయాల నిర్మాణం పెద్ద ఎత్తున బాగు చేసే ప్రయత్నం చేస్తుండు. వన ప్రతిష్ట అంటే మనకి వాళ్ళొక పథకం ఉంది, హరితహారం ఉంది. హరితహారం. హరితహారం అనేది కనబడుతుంది. ధన నిక్షేపం, బడ్జెట్, ఎన్నో పథకాలు ప్రవేశపెడుతారు. బడ్జెట్ను ఉపయోగించి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుండు. ప్రబంధ రచన, తెలంగాణ సాహిత్య అకాడమీ. తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది ఏర్పాటైంది. ఇక పుత్రికలు అంటే పుత్రికల కోసం కేసీఆర్ ఏం చేసిందంటే కేసీఆర్ కిట్ అనే దాన్ని ఏర్పాటు చేసింది. అమ్మాయిలు పుడితే 13,000,
అబ్బాయిలు పుడితే 12,000 రూపాయలు 1,000 రూపాయల తేడాతోని అమ్మాయిల అబ్బాయిల మధ్య తేడాను చూపించింది కేసీఆర్. పుత్రికలు అనేవాళ్ళు అంటే ఒక రాజ్యం నడవాలన్నా ఒక వ్యవస్థ నడవాలన్నా భూమికి ఆధారము స్త్రీనే కాబట్టి కేసీఆర్ కిట్ని ఏర్పాటు చేసింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలని కలిపితే మనకు వచ్చింది వాళ్ళ సప్త సంతానం అని ఇట్లా గ్రూప్ 1లో రాయడానికి వీళ్ళే, జస్ట్ మీకు గుర్తుండడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి అగ్రహార ప్రతిష్ట, తటాక నిర్మాణం, దేవాలయ ప్రతిష్ట, వన ప్రతిష్ట, ధన నిక్షేపం, ప్రబంధ రచన, పుత్రికలు. ఈ సప్త సంతానంని మీరు గ్రూప్ 1లో కంపల్సరీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా అన్న ఒక దగ్గర దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. అంటే సప్త సంతానంలో మనం చెప్పే ప్రధానం ఏంటంటే తటాక నిర్మాణం ప్రధానమైన అంశము అని గుర్తుపెట్టుకోవాలి అంతే. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్పినంత మనం ఎస్ఏలో రాయగలుగుతామంటే రాయలేమన్న సందర్భాన్ని ఇక్కడ అవగాహన చేసుకోవచ్చు. ఇక చూడండి, కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి ఏమంటున్నాం? వ్యవసాయం అని చెప్పాం. కాకతీయులు అనే వాళ్ళు చెరువుల తటాక నిర్మాణ సప్త సంతానంలో ఒకటిగా భావించారు. అంటే లీడ్లో చెప్పినాం. ఫస్ట్ ఏం చెప్పినాం? ప్రధాన వృత్తి వ్యవసాయం అంటున్నాం. కాకతీయులు అనేవాళ్ళు చెరువులకు శ్రద్ధ వహించారని చెప్తున్నాం. సప్త సంతానంలో కంపల్సరీ తటాక నిర్మాణం ఉందని చెప్తున్నాం. చెరువుల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగిందని చెప్తున్నాం. పెద్ద చెరువులను సముద్రాలు అన్నాం. కేసరి సముద్రం, సముద్రాలు చాలా సముద్రాలు కనబడతాయి. కాబట్టి ఇక్కడ పెద్ద చెరువులని అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు లాంటి ఎకరాలు వారేటువంటి చెరువులు ఏమిటంటే సముద్రాలు అని పిలిచాడు. పెద్ద చెరువుల సముద్రాలు అన్నారు. ఒక చెరువు నిండిన తర్వాత మిగులు నీరు కింది చెరువులోకి వెళ్ళేది. దీన్ని ఏమంటున్నామంటే గొలుసు కట్టు చెరువు వ్యవస్థ అంటున్నాం. ఏమంటున్నాం? గొలుసు కట్టు చెరువు వ్యవస్థ. మిగులు నీరు కింది చెరువులోకి వెళ్ళే దీన్ని గొలుసుకట్టు చెరువు వ్యవస్థ అని పిలుస్తున్నాం. ఇదే వ్యవస్థ తర్వాత వచ్చిన పాలకులు కుతుబుషాయిలు అసఫ్జాయిలు కొనసాగించారు. తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమాలను గురించి తెలిపే శిలాశాసనం పోరు మామిళ్ళ శిలాశాసనం. మీరు ఇన్ని ఉండకపోవచ్చు. తటాకంలో ఏ పద్ధతులు పాటించాలి చెప్పేటటువంటి ఒక శిలాశాసనం పోరు మామిళ్ళ శిలాశాసనం. ఇక్కడ చూడండి ఏమేం పదజాలం వచ్చింది. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం అన్న పదజాలం ఉపయోగించినాం. ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఓన్లీ ఫర్ కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ వహించారు కాబట్టి మనం 10 మార్కుల కోసం క్వశ్చన్ రూపంలో చూసే ప్రయత్నం చేస్తున్నాం. మూడో తటాక నిర్మాణం అనే సప్త సంతానంలో ఒకటని చెప్తున్నాం. తర్వాత పెద్ద చెరువుల సముద్రాలని చెప్తున్నాం. మిగులు నీరు చెరువు నిండిన తర్వాత కిందికి అలుగు పోస్తుంది. అలుగు పోసిన నీరు కిందికి వెళ్ళిపోతుంది. కింది పోయిన తర్వాత దాన్ని ఏమంటుంటే మరో చెరువులో పోతే దాన్ని గొలుసు కట్టు చెరువు వ్యవస్థ అంటున్నాం. అర్థం చేసుకోండి. అదే ఫైనల్గా చెప్పే ఇదే యొక్క చెరువుల నిర్మాణాన్ని తర్వాత వంశాల వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. కుతుబుషాయిలు అసఫ్జాయిలు ఫాలో అయ్యారు. ఫైనల్గా ఇక్కడ మనం లీడ్లో ఏం తీసుకున్నామంటే చెరువు యొక్క నిర్మాణం గురించి తెలిపేటటువంటి శిలాశాసనం పోరు మామిళ్ళ శిలాశాసనం. ఈ యొక్క 5-6 పదాలు ఉపయోగించినాం. ఈ 5-6 పదాల ఆధారంగా మనం లీడ్ అనే కాన్సెప్ట్ని రాసుకున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ లీడ్ ఈ పదజాలం మనకు గుర్తుంటేనే రావడానికి ఆస్కారం ఉంది, అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చెరువుల పదజాలము అని చెప్పాం. పన్నులు అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? మనం రాసేటప్పుడు కాన్సెప్ట్లో భాగంగా మీకు పదజాలము అనే పదం ఉపయోగించాను, తర్వాత పన్నులు అనే పదాన్ని ఉపయోగించాను. చెరువులు పదజాలం అంటున్నాం. చూడండి, ఇక్కడ చెరువులు కాలువల నిర్వహణ కాకతీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు నిర్మించడానికి చెరువులో ఉన్న నీరు పారగంతకు కాలువలకు ప్రత్యేకంగా వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా చెరువులకు మరమ్మతులు చేసేవాళ్ళు, పూడికలు తీసేవాళ్ళు. మరమ్మతుల్లో భాగంగా తూముని బాగు చేస్తారు, అలుగుని బాగు చేస్తారు. నీరు అలుగు పోస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలుగు బాగు చేస్తారు, తూమును బాగు చేస్తారు, పూడిక తీస్తారు. చెరువులో అంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు బాగా వరద మట్టి వచ్చేస్తే దాన్ని పూడిక తీస్తారు. కాబట్టి మన మిషన్ కాకతీయలో భాగంగా మనం ఏమేమి పని చేయాలంటే చెరువు కట్టని బాగు చేయాలి, చెరువు తూమును బాగు చేయాలి, కాలువలు బాగు చేయాలి, అలుగుని బాగు చేయాలి. ఇది మిషన్ కాకతీయలో ఉన్నటువంటి పదజాలం. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాలువలు, తూములకు ఇక్కడ చూడండి, తూములు అనే పదం మరమ్మతులు చేయించేవారు. ఈ పనులను చేసే వ్యక్తులకు పండిన పంటలు అంతా బాగా చేయాలి, నీళ్ళు రావాలి, తూము బాగా చేయాలి, మంచిగా చేయాలంటే దానికి ఒక ఉద్యోగులు కావాలి, ఎంప్లాయీస్ కావాలి. ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళకు పన్ను చెల్లించేవాళ్ళు. దాన్నే దశబంధు ఇనాము లేదా దశబంధ మాన్యము అన్న పన్ను చెల్లించారు. కాబట్టి ఆ ధాన్యాన్ని కొంచెం ధాన్యంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కొంచెం ఇచ్చారు, ప్రభుత్వానికి పన్ను కట్టారు.
దాన్ని ఏమంటే దశబంధ ఇనాము అన్నాం, లేదా దశమంద మాన్యం. దశబంధ మాన్యం. చూడండి ఇక్కడ ఏమన్నాం, దశబంధ ఇనాము లేదా దశబంధ మాన్యం. రెండు ఏదన్నా కూడా ఒకటే. ప్రభుత్వాన్ని చెల్లించే పన్ను. ఇక్కడ ఎంప్లాయీస్గా చెరువులను పర్యవేక్షించే వాళ్ళని మనం తర్వాత కాలంలో నీరడి అనే పదం ఉపయోగించుకున్నాం. ఈ నీరడి అనే పదం, చెరువుల పైన పర్యవేక్షకులుగా పనిచేసిన వాళ్ళు నీరడి. ఇది కాకతీయుల కాలం నుంచి ఉన్నది. ఈ నీరడి అనే వాళ్లకు పండిన పంటలో కొంచెం అంటే కుండ లేదా 2 గుండలు. వాళ్ళు చూడండి, మన గ్రామీణ ప్రాంతాలలో మన్నడు వరకు ఒక వడ్లాయనకి, ఒక మంగళాయనకి, ఒక సాకలాయనకి అంటే కులాల నేపథ్యంలో కంపల్సరీ కట్టడి అనేది ఇచ్చేవాళ్ళు. కట్టడి మీ అందరి పదం తెలుసు, ఈ పదజాలం ఉపయోగించుకోవాలి, రాస్తే బాగుంటుంది. కట్టడి ఇస్తాం. మనకు ఒక వ్యక్తి కుటుంబం నడవడం కోసం వివిధ కులాల యొక్క సహకారం అవసరం ఉంటుంది. ఆ కులాలు సహకరించినందుకు అంటే సంవత్సరాన్ని ఎప్పుడు కటింగ్ చేసినా ఫ్రీగానే చేస్తారు. ఫ్రీ అంటే సంవత్సరానికి ఒడ్లు పడినాక ఒకసారి ఇస్తారు. ఎవరికి? మంగళ్ క్యాస్ట్ వాళ్ళకి. అతను చాకలోళ్ళు బట్టలు ఉతికినందుకు రోజు బువ్వ అంటే గిన్నెడు అన్నం వేస్తారు. దానితో పాటుగా సంవత్సరానికి కట్టడి ఇస్తారు. 2 బస్తాల వడ్లు అనేవి ఇస్తుంటారు, కట్టడి అంటాం. అదే మాదిరిగా ఇక్కడ ఈ చెరువులో పండిన పంటలో పుట్టి ధాన్యానికి కొంచెం అంటే కుండ, పుట్టి అంటే 40 గుంటల ధాన్యం, ఆ ధాన్యంలో కుండ ధాన్యం పన్నుగా వసూలు చేసేవారు ఉద్యోగుల కోసం. ప్రభుత్వానికి ఈ చెరువు యొక్క నీటిని ఉపయోగించుకున్నందుకు గాను చెల్లించే పన్ను దశబంధ ఇనాము లేదా దశబంధ మాన్యం. దశమంద మాన్యం. నేను చెప్పిన క్లాసెస్ వినండి, ఇంకేం అవసరం లేదు. ప్రతి పదజాలాన్ని మీకు సరిగ్గా తాకే విధంగా, గుర్తుండే విధంగా ఒకసారి క్లాస్ విన్న తర్వాత ఒక 3-4 months తర్వాత చదివినా కూడా అది మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి దశబంధ ఇనాము, దశమంద మాన్యం అంటే ఇక్కడ చెరువుల యొక్క పదజాలం ఉపయోగించడం, పన్నులు అనే పదజాలం ఉపయోగించారు. రెండింటి కూడా ఉపయోగించుకున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మరమ్మతులు చేశారు, పుడికలు తీశారు, కాలువలు బాగా చేశారు, ప్రతి ఏటా చెరువులను మరమ్మతు చేశారు. తెలంగాణ పుట్టిన వాళ్ళందరికీ ఇవన్నీ పదజాలం నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, వ్యవసాయానికి నీటిని అందించడానికి చెరువులతో పాటు కాలువలు కూడా తవ్వించారు. చెరువులు తవ్వించారు. చెరువు నీటి ఎట్ట పోవాలి? బయటకు పోవాలంటే కాలువల ద్వారా పోవాలి. చెరువు కట్టాలి, చెరువు నిర్మించాలి, చెరువుతో పాటు కాలువలు. శాసనాల్లో వీడి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. గోసుగు కాలువ, రావిపాటి కాలువ, మూసేటి కాలువ, ఆలేటి కాలువ, ఇలాంటి కాలువలు ఉన్నాయి. ఇలాంటి కాలువలు బాగా చేశారు కాకతీయుల కాలంలో. గోసు కాలువ, గోసుగు లేదా గోసు కాలువ అంటున్నాం. గోసు కాలువ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మర్చిపోతాం. రావిపాటి కాలువ, మూసేటి కాలువ, అదే మాదిరిగా ఆలేటి కాలువ. ఇలా కాలువలు అనేవి తవ్వించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. చెరువులు, కాలువలు సముద్రం ద్వారా కాకుండా ఏతం మోటబావుల కూడా కనిపిస్తాయి. మోటబావుల యొక్క గురించి దోసపాడు శాస్త్రం చెప్తుంది. ఇంతకుముందు ఏమేమి శాస్త్రాలు వచ్చినాయి మనకు? పోరుమామిళ్ళ శిలాశాస్త్రం చెప్పాను, ఇప్పుడు దోసపాడు శిలాశాస్త్రం చెప్తున్నాం. చెరువు యొక్క నిర్మాణం గురించి చెప్పేది పోరుమామిళ్ళ శిలాశాసనం. చెరువు యొక్క నిర్మాణం గురించి చెప్పేది ఏమిటంటే పోరుమామిళ్ళ శిలాశాసనం. కాల్వల మోటబావుల గురించి, ఏతం గురించి, మోటబావుల గురించి తెలిపే శిలాశాసనం దోసపాడు శిలాశాసనం. అంటే ఇక్కడ చెరువుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగాను ఆధారంగా మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే పోరుమామిళ్ళ శిలాశాసనం, దోసపాడు శిలాశాసనం. ఈ 2 శిలాశాసనాల యొక్క ప్రస్తావన ఉండాలి. మోటబావులు నడపడానికి కలపను, పశువులను మోటను తయారు చేయడం కోసం పశువులని, కలపని గణపతి దేవుడు దానం చేసినట్లు వివరిస్తుంది మరొక ఈ యొక్క దోసపాడు శిలాశాసనం. అయితే బావుల పైన వసూలు చేసిన పన్ను గాండి సుంకం. ఇక్కడ 2 పన్నుల గురించి చెప్పినాం. దశబంధు ఇనాము అన్నాం, గాండి సుంకం అన్నాం.
బావుల పైన బావులని తవ్వుకొని నీళ్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి కొంత పన్ను చెల్లించాలి. దాన్ని ఏమన్నామంటే గాండి సుంకము అన్న పదజాలం. ఇక్కడ టర్మినాలజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఆ టర్మినాల్తో పాటు శాసనాల యొక్క ప్రస్తావన వచ్చింది, పన్నుల యొక్క ప్రస్తావన వచ్చింది. గాండి సుంకం ఉంది, దశమందు ఇనాం అన్నటువంటి పదజాలంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏం చూస్తున్నాం, ఇప్పుడు కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన చెరువులను గురించి తెలుసుకోవాలి. ఎవరెవరు ఏ చెరువు కట్టిరు, ఈ పదజాలం ఇటు ఒక 10 చెరువుల గురించి రాసుకోవాలి. ఇక్కడ కేసరి సముద్రాన్ని నిర్మించింది ప్రోలరాజు. ఎందుకంటే ఈయనకు జగత్ కేసరి అనే బిరుదుంది. మొదటి ప్రోలరాజుకున్న బిరుదు జగత్ కేసరి. కేసరి అంటే సింహం, జగత్తు మొత్తంగా సింహం లాంటి వాడు మొదటి ప్రోలరాజు. ఆయన పేరు మీద ఏ చెరువు వచ్చింది, ఇక్కడ ఆయనకు హరిగజ కేసరి. ఏ కేసరి బిరుదు ఉంది, జగత్ కేసరి లేదా జగత్ కేసరి, హరిగజ కేసరి అనే బిరుదు ఉంది. కాబట్టి హరిగజ కేసరి పేరు మీద మనకి కేసరి సముద్రాన్ని తవ్వారు. హన్మకొండ శిలాశాసనాన్ని వేసినటువంటి హన్మకొండ పట్టణంలో హన్మకొండ శిలాశాసనాన్ని వేసి 1000 స్తంభాల గుడిని నిర్మించినటువంటి మోడి రుద్రదేవుడు హన్మకొండ చెరువు కట్టించింది. పాకాల చెరువును గణపతి దేవుని మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదల ముమ్మడి కట్టించింది. జగదల ముమ్మడి పాకాల చెరువుని కట్టించాడు. అదే మాదిరిగా రామప్ప చెరువును 1213లో గణపతి దేవుని యొక్క సేనాధిపతి రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడ మనకు ఏమేమి చెరువులు వచ్చినాయి, చెరువుల లిస్ట్ ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి. ఏమేమి చెరువులు వచ్చినాయి ఇక్కడ వచ్చింది కేసరి సముద్రం. పెద్ద చెరువులని మనం సముద్రం అన్నాం కాబట్టి కేసరి సముద్రం వచ్చింది. అదే మాదిరిగా జగదల ముమ్మడి యొక్క కుమారుడు పాకాల చెరువు కట్టించిండు, పాకాల చెరువు వచ్చింది. అదే మాదిరిగా రామప్ప చెరువు వచ్చింది. రామప్ప చెరువు 3 చెరువులు ఈ పేరాలో చూసినాం. ఇంకోటి హన్మకొండ చెరువు వచ్చింది. హన్మకొండ చెరువు మోడి రుద్రదేవుడు, రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు, పాకాల చెరువు జగదల ముమ్మడి బయ్యన నాయకుడి కొడుకైన జగదల ముమ్మడి పాకాల చెరువు, కేసరి సముద్రాన్ని మొదటి ప్రోలరాజు. ఇలా 4 చెరువుల గురించి ఒక ప్రస్తావన వచ్చింది. మరి రామప్ప చెరువుని ఎక్కడ, రామప్ప టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పక్కనే రామప్ప చెరువు కట్టించింది. కాబట్టి రామప్ప టెంపుల్ నేపథ్యంలో 1213 సంవత్సరం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1213 2013, 1213 నుంచి 2013 మధ్య 800 సంవత్సరాలు ఉంది. 800 సంవత్సరాలు రామప్ప టెంపుల్ పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలే కాకతీయ ఉత్సవాలు. మరి కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం పక్కనే రామప్ప చెరువుని ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించారు. ఆ చెరువులో బోటింగ్ ఉంటుంది, ఒక పర్యాటక ప్రాంతంగా భావించారు. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దేవుని సేన రేచర్ల రుద్రుడు అనేవాడు తవ్వించిన సందర్భాన్ని ఇక్కడ ఇవి కాకుండా మరికొన్ని చెరువుల గురించి చూద్దాం. ఘనాపూర్ చెరువు, లక్నవరం చెరువులు గణపతి దేవుని కాలంలో నిర్మించబడ్డాయి. బయ్యారం చెరువు గణపతి దేవుని సోదరి మైలాంబ, అంకసముద్రం చెరువు గణపతి దేవుని మరోసారి కందమాంబ కుంద సముద్రం చెరువు నిర్మించింది. మరోసారి ఇక్కడ గణపతి దేవుని కాలం చాలా ఆయన ఎక్కువ కాలం పరిపాలించిండు. దాదాపుగా 63 ఏళ్ళు పరిపాలించింది. కాబట్టి ఈయన కాలంలో ఎక్కువ చెరువులు నిర్మించబడ్డాయి. ఆయన ఆ సోదరైన బయ్యారం చెరువు నిర్మించి మైలాంబ బయ్యారం అనే శిలాశాసనం వేసింది. బయ్యారం ఎవరంటే బయ్యంబ. ఊయిస్ బయ్యంబ? బయ్యంబ గణపతి దేవుని యొక్క తల్లి, మైలాంబ యొక్క తల్లి. మైలాంబ ఎవరు? గణపతి దేవుని యొక్క సోదరి. కాబట్టి గణపతి దేవుని యొక్క తల్లి మహాదేవుని యొక్క భార్య బయ్యంబ. ఈ బయ్యంబ పేరు మీద బయ్యారం చెరువు వచ్చింది. బయ్యంబ పేరు మీద బయ్యారం చెరువు వచ్చింది. ఈ చెరువు నిర్మించే సందర్భంగా శిలాశాసనం వేశారు. దాన్ని ఏమన్నామంటే మనము బయ్యారం శిలాశాసనం అన్నాం. ఈ బయ్యారం శిలాశాసనం కాకతీయుల యొక్క వంశవృక్షాన్ని తెలిపే శిలాశాసనమే బయ్యారం శిలాశాసనం. మైలంబ కట్టించింది. గణపతి దేవుని యొక్క సేనాని మల్యాల చౌండ సముద్రం చెరువుని, ఎరక సముద్రం, రుద్రదేవుని మంత్రి గంగాధరుడు హన్మకొండ చెరువుని, ఇంతకుముందు చెప్పినటువంటి మొదటి యొక్క హన్మకొండ చెరువు నిర్మించారని ఇక్కడ ఒక 10 చెరువుల గురించి రాసుకున్నాం. ఈ బట్టి పట్టాలి. ఎందుకంటే ఆ పదజాలం లేకుండా, ఆ చెరువుల పేరు లేకుండా మన వ్యాసం కంప్లీట్ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి బట్టి పట్టాల్సిందే, రాసుకోవాల్సిందే. ఒకవైపు ఎస్ఏ రాసుకొని మరోవైపు ఖాళీ ప్లేస్లో, అంటే ఎప్పుడైనా గ్రూప్ 1 మీరు రాసేటప్పుడు
నోట్స్ని ఒకవైపు మాత్రమే రాయండి, రెండో వైపు ఖాళీ పెట్టుకొని అటువైపు సినాప్సిస్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మౌలాల చౌడ సముద్రం చెరువుని, ఎరక సముద్రం, రుద్రదేవుని మంత్రి గంగాడు హన్మకొండ చెరువు నిర్మించినట్టుగా తెలుస్తుంది కాబట్టి వివరాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా రెండవ ప్రతాపరుద్రుడు కడప, నెల్లూరు, పల్నాడులో అడవులను నరికించి భూములను వ్యవసాయయోగ్యంగా మార్చిండు. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని మోడి రుద్రదేవుడి కాలంలో ఆంధ్ర ప్రాంతం ఆక్యుపై చేయడం మొదలు పెడితే ఆ తర్వాత గణపతి దేవుని కాలంలో జరిగింది. రాణి రుద్రమాదేవి కాలంలో ఆమె చనిపోవడం జరిగింది. కాయస అంబదేవి చేతులు మరణించిన తర్వాత రెండవ ప్రతాపుడు ఆ కాయస అంబదేవిని పాండ్యులను ఓడించి ఆ తీరాంధ్ర ప్రాంతంలో మొత్తం అడవులను నరికించి వ్యవసాయయోగ్య భూములుగా మార్చిన వ్యక్తి రెండవ ప్రతాపరుద్రుడు అన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఈ డాటాతో మనము ఈ యొక్క చెరువుల వ్యవస్థ, గొలుసుకట్టు చెరువు వ్యవస్థ అనే పదజాలంతో, ఎందుకంటే ఒక చెరువుల నుంచి మరో చెరువులోకి నీళ్ళు వెళ్ళిపోతే కూడా అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ ముగింపు అనే కాన్సెప్ట్లో మనం ఏం ఉపయోగించాం చూడండి. ముగింపు అనే కాన్సెప్ట్లో ఈ ముగింపులో మనకి ఏముంది, ఏముందని ఒకసారి కనుక చూసే ప్రయత్నం చేస్తే కాకతీయుల కాలం నాటి తటాక నిర్మాణం నేడు తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా మారినది. నేడు మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించడానికి నేటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అంటే కాకతీయుల కాలంలో మొదలైనటువంటి ఒక చెరువుల వ్యవస్థ నేటి ఆధునిక కాలంలో ఒక 1000 years తర్వాత కూడా అదే పద్ధతిలో తెలంగాణలో ఒక ఆర్థిక వ్యవస్థని నిర్మించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రాచీన కాలంలో, మధ్య కాలంలో ఒక రాజ్యానికి ప్రధాన ఆధారభూతమైనది భూమి, ఆ భూమిపైన చెల్లించే పన్ను, ఆ భూమిని సాగు చేసుకునే ఒక పంటలే ప్రధానమైన ఆదాయ వనరు. దానిలో భాగంగా కాకతీయులు అనే వాళ్ళు ఈ యొక్క చెరువుల వ్యవస్థ నిర్మాణాన్ని మొదలుపెట్టుకొని అద్భుతంగా దాన్ని కొనసాగించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే, గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ మొట్టమొదటిది 2 శిలాశాసనాలు వచ్చినాయి, 2 శాసనాలు, 2 పన్నులు, 10 చెరువులు, 10 చెరువుల పేర్లు గుర్తుపెట్టుకోండి. 2 గాండి సుంకం, దశమంద ఇనాం, పోరుమామిళ్ళ శిలాశాసనం. ఏ శిలాశాసనం? పోరుమామిళ్ళ శిలాశాసనం, దోసపాడు శిలాశాసనం. 2 శిలాశాసనాలు వచ్చినాయి, 2 పన్నులు వచ్చినాయి, 10 చెరువుల పేర్లు వచ్చినాయి. అదే మాదిరిగా వీళ్ళ ప్రధానమైన వృత్తి ఇంకోటి ఏంది, సప్త సంతానం అనే పదం వచ్చింది. సప్త సంతానంలో మనం 7 పేర్లు రాసి దాంట్లో ప్రధానమైనది తటాక నిర్మాణం అన్న పదాన్ని కూడా రాసుకుంటే మనకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం. అంటే ఇక్కడ టర్మినాలజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తే ఈజీగా ఉంటాయి. సప్త సంతానం, 10 చెరువులు, 2 పన్నులు, 2 శాసనాలు. వీటి ఆధారంగా మనము క్వశ్చన్ ఆన్సర్ని రూపొందించుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ముందుగా చెప్పాము మీకు చెరువుల యొక్క పదజాలం, అదేవిధంగా నీటిపారుదల పన్నులు, ఇక్కడ శాసనాలు, పదజాలం అనే పక్కనే మీరు మరొక పాయింట్ కూడా రాసుకోవచ్చు, శాసనాలు అనే పదం కూడా రాసుకోవచ్చు. కాబట్టి శాసనాలు, గొలుసుకట్టు చెరువు వ్యవస్థ, చెరువు యొక్క నిర్మాణం గురించి తెలిపే శిలాశాసనాల కాన్సెప్టు, చెరువులు నిర్మించిన వారి నేపథ్యంలో చూసినాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ ఒకసారి మొత్తం చదివినిపిస్తాను చూడండి. కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయ అభివృద్ధి కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ వహించారని, వీరి కాలంలో తటాక నిర్మాణ సప్త సంతానాలు ఒకటిగా భావించారు. అంటే ప్రధానంగా కనబడదు, శ్రద్ధ వహించారని చెప్పడానికి సప్త సంతానంలో తటాక నిర్మాణం చెప్తున్నాం. చెరువుల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగింది. పెద్ద చెరువులను సముద్రం అని పిలిచారు. ఒక చెరువు నిండిన తర్వాత మిగులు నీరు కింది చెరువులోకి వెళ్ళేది, దీనినే గొలుసుకట్టు చెరువు వ్యవస్థ. ఆ చెరువు నిండితే మరో కిందికి వెళ్ళిపోతాయి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే వ్యవస్థ తర్వాత కాలంలో వచ్చిన పాలకులు కొద్ది విషయాలు అసభ్యాలు కొనసాగించారు. తటాక నిర్మాణంలో పాటించిన నియమాలను తెలిపే శిలాశాసనం పోరుమామిళ్ళ శిలాశాసనంగా గుర్తుపెట్టుకోవచ్చు. చెరువులు కాలువల నిర్వహణ కాకతీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా చెరువులకు మరమ్మతులు, పూడికలు తీయించేవారు. కాలువల తూములకు మరమ్మతులు చేయించేవారు. ఈ పనులు చేసిన వ్యక్తులకు పండిన పంటలో ధాన్యానికి కొంచెం ధాన్యం, ఎంత ధాన్యం అండి, కొంచెం ధాన్యం రూపంలో వాళ్ళకు చెల్లించేవాళ్ళు. ప్రభుత్వానికి చెల్లించిన పన్ను దశబంధు ఇనాము లేదా దశమంద మాన్యంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా
వ్యవసాయం నీటిని అందించడానికి చెరువులతో పాటు కాలువలు కూడా తవ్వించారు. శాసనాల్లో వీటి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. గోసు కాలువ, ఇక్కడ కాలువల పేరు కూడా గుర్తుపెట్టుకోండి. గోసుగు కాలువ, రావిపాటి కాలువ, మూసేటి కాలువ, ఆలేటి కాలువ, కాలువ పేరు గుర్తుపెట్టుకోవాలి. చెరువుల కాలువ సముద్రం ద్వారా కాకుండానే ఏతం మోటబావులు కూడా కనిపిస్తున్నాయి. మోటబావుల గురించి తెలిపి శిలాశాసనం దోసపాడు శిలాశాసనం వివరాలు అందిస్తుంది. మోటబావులు నడపడానికి కలపను పశువులను గణపతి దేవుడు దానం చేసినట్లుగా వివరిస్తుంది. అంటే చెరువు ఒక్కటే కాదు, బావులపైన కూడా వ్యవసాయం ఆధారపడదని చెప్పడానికి ఒక ఆధారభూతంగా బావులపైన వసూలు చేసే పన్ను గాండి సుంకం. చెరువుల యొక్క నీటిని ఉపయోగించుకున్నందుకు ఉపయోగించే పన్ను దశబంధు ఇనాం. మరి దశబంధు ఇనాం ఎంత ఉంటుంది మామూలుగా అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీళ్ళని ఉపయోగించుకున్నందుకు, ప్రాజెక్టుల యొక్క నీళ్ళను ఉపయోగించుకున్నందుకు పన్ను వసూలు చేసినటువంటి రాజు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఉపయోగిస్తే అతనికంటే ముందే చెరువులని బాగు చేసి దశబంధు ఇనాము అన్నొక ఈయన దీన్ని ఏమంటామంటే నీటి తీరువా పన్ను అంటాం. నీటి తీరువా పన్ను. కాబట్టి నీటి తీరువా పన్ను అనేది అక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ ఉపయోగిస్తే ఇక్కడ కాకతీయులు ఉపయోగించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని బావులపైన వసూలు చేసే పన్ను గాండి సుంకం అన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇంకా కాకతీయుల ముఖ్యమైన చర్యలు పరిశీలిస్తే కేసరి సముద్రం నిర్మించని మోడిపోలరాజు, అతని బిరుదు అరిగజ కేసరి మీద తటాక నిర్మించబడింది. హన్మకొండ చెరువు రుద్రదేవుడు ఆయన మంత్రి గంగాడు నిర్మించాడు. పాకాల చెరువును గణపతి దేవుని మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదల ముమ్మడి తవ్వించాడు. ఇది నేటికి 9,000 ఎకరాలకు నీటిని అందిస్తుంది. రామప్ప చెరువు 1213 సంవత్సరాల గణపతి దేవుని సేనాధిపతి రేచెల్ల రుద్రుడు తవ్వించాడని చెప్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఘనాపూరు లక్నవరం చెరువులని గణపతి దేవుడు తవ్వించాడు. చెరువులు గణపతి దేవుని కాలు నిర్మించబడినాయి. బయ్యారం చెరువు మైలాంబ, గణపతి దేవుని స్వామి మైలాంబ. అంక సముద్రం, అదేవిధంగా గణపతి దేవుని మరోసారి కందమాంబ కుంద సముద్రం చెరువుని, గణపతి దేవుని సేనాని మల్యాల చౌండ సముద్రం చెరువుని, ఎరక సముద్రం చెరువు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు హన్మకొండ చెరువు నిర్మించాడు. కాబట్టి గంగాధరుడు అనే మంత్రి హన్మకొండ చెరువు నిర్మించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవ ప్రతాపరుద్ది కాలంలో కడప, నెల్లూరు, పల్నాడులో అడవులు నరికించి భూములని వ్యవసాయోగ్యంగా మార్చాడు. ఫైనల్ చెప్పేది ఏంటంటే నాడే కాదు నేడి కూడా కొనసాగుతుంది ఈ యొక్క చెరువుల వ్యవస్థ అని చెప్పే నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే ఒక పేరుతోని చెరువుల పునరుద్ధరణ చేసుకునే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి ఆ కాకతీయుల కాలం నాటి వ్యవసాయ విధానం లేదా గొలుసు కట్టు చెరువు వ్యవస్థ గురించి కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి 10 మార్కుల క్వశ్చన్గా అర్థం చేసుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.